వెంకటేశ్వర స్వామి లాంటి అత్యున్నతమైనటువంటి దేవాలయాన్నే తమ స్వార్థం కోసమని వాడుకోవటం తప్ప ఇంకేమున్నది అన్నది అందరికీ కూడా స్పష్టంగా తెలిసిపోయింది. అందులోనూ కూడా 2019 తరువాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస స్వామి అనే ఓ రిటైర్డ్ సైంటిస్ట్ని ఆయన సిఎఫ్టిఆర్ఐ నుంచి టీటీడీ ల్యాబొరేటరీకి తీసుకురావటం జరిగింది, ఇంకా పెద్ద ఎత్తున నాణ్యతను పరిశీలించటం కోసమని. ల్యాబ్ యొక్క స్ట్రెంగ్త్ని టెక్నీషియన్స్ని పెంచటం జరిగింది. 12 మందిని ల్యాబ్ టెక్నీషియన్స్ని మా వాళ్ళు పెంచటం జరిగింది 2019 తర్వాత. అలాగే శాంపుల్ కలెక్షన్స్ను కూడా డిఫరెంట్ చోట్లలో తీసుకునేటువంటి సిస్టాన్ని కూడా మేము ఏర్పాటు చేయటం జరిగింది. ఏదో ఒక చోటనే శాంపుల్ తీసుకునేటువంటి సిస్టమ్ కాకుండా డిఫరెంట్ ఒకే ట్యాంకర్ నుండి తీసుకునేటువంటి నెయ్యి 3-4 చోట్ల వాటి యొక్క నాణ్యతను పరిశీలించడానికి వాటి తీసుకునేటువంటి వ్యవస్థను తీసుకురావటం జరిగింది. అలాగే ల్యాబ్ను అప్గ్రేడ్ చేసేటువంటి సివిల్ వర్క్స్, ఎయిర్ కండిషనింగ్ ఇవన్నీ కూడా మేము మెరుగుపరచటం జరిగింది. అలాగే కమలవర్ధన్ ఐఏఎస్ అనేటువంటి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని ల్యాబ్ యొక్క అప్గ్రేడేషన్కు సంబంధించి, టెస్టింగ్ ఫెసిలిటీస్కి సంబంధించి ఆయన సూచనలు తెలుసుకోవటం జరిగింది. 46 కోట్ల రూపాయలతో గీకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్కు సంబంధించిన ఎన్డీడీపీ రిపోర్టు వాళ్ళ యొక్క సలహాతో ల్యాబ్ను మరింత ఆధునీకరించడానికి 8 కోట్ల రూపాయలు వెచ్చించి టెండర్ను కూడా రిలీజ్ చేయటం జరిగింది. కానీ అది ఒకరే రావటంతో టెండరింగ్ ప్రాసెస్ మా సమయంలో లేట్ అయింది. ఎక్కడా కూడా మేము ఎంత పకడ్బందీగా చిన్న తప్పు కూడా జరగటానికి వీల్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఇవి. లడ్డూలో ఎక్కడా కల్తీ జరిగిందని సిట్ రిపోర్టులో ఒక్క చోట కూడా ప్రస్తావించకపోయినా చంద్రబాబును మోసేటువంటి ప్రసార బోయీలంతా కూడా 2 రోజులుగా దీని మీద మా మీద దండోరా వేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఎక్కడ ఆ విషయాన్ని ధృవీకరించకపోగా బోలేబాబా నుంచి వైష్ణవి డైరీకి, వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి వీళ్ళ వ్యాపార మతలబులో మోసాలు జరిగినాయి అన్నటువంటి విషయం మీదనే వాళ్లను అరెస్టు చేయటం జరిగింది. ఆ సిట్ రిమాండ్ రిపోర్టు ఈ రోజున అందరి చేతుల్లోనూ కూడా ఉన్నది. కానీ పనిగట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేసిన విమర్శ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విమర్శ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అయితే మరింత ముందుకెళ్ళి ఆయన తిరుపతిలో పవనానంద స్వామి వేషం వేసుకొని వచ్చి తిరుపతి నడివీధిలో ఒక పెద్ద బహిరంగ సభలో సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నేను నడుం బిగించాను అని ఆ కాషాయ ధారణ చేసి కొండలో ఇంత లడ్డూను అపవిత్రం చేసినటువంటి నీచులు అని మమ్మల్ని తిడుతూనే ఆ రోజున శ్రీరాముని ఆలయ అయోధ్య రాముని ప్రారంభోత్సవం రోజున టీటీడీ పంపించినటువంటి లడ్డులో ఆవు కొవ్వు, పంది కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డూలు పంపించినారు అని సాక్షాత్తు పవనానంద స్వాములైనటువంటి డిప్యూటీ సీఎం గారు ప్రవచించినారని అలా ఆయన ఆ కాషాయ ధారణలో స్వాముల వారి వేషంలో వచ్చినారు. కానీ దానికి సంబంధించినటువంటి నెయ్యిని ఆ 1,00,000 లడ్లను సరఫరా చేయటానికి, ఉత్పత్తి చేయటానికి కావలసిన నెయ్యిని ఇచ్చినటువంటి వ్యక్తి 30 లక్షల రూపాయలు ఈరోజు చంద్రబాబు గారి బోర్డులో, టీటీడీ బోర్డులో ఉన్నటువంటి, అంటే బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్న బోర్డులో ఉన్నటువంటి సౌరభ్ బోరా అన్నటువంటి
బాంబేకి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యుడు